బెంగుళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా 2-3 అంశాలు ముడిపడి ఉన్నాయి. కేసులు దగ్గర పడుతున్నాయి అనేది ఒక అంశం. దాంట్లో భాగంగా అందుబాటులో ఉండాలి అనే ఒక స్ట్రాటజీతో మకాం హైదరాబాద్కి మార్చారు. మరొకటి, రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపు 2-3 రాష్ట్రాల అవతల ఉంటున్నటువంటి నాయకుడు అని చెప్పేసి మరీ నానుడు పదం ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి పక్క రాష్ట్రంలోనే ఉన్నాడు అనే ఒక విధంగా హైదరాబాద్కి రావటం అదొక కోణం. మరో పక్క ఏదైతే ఆయనకి అత్యధికంగా ఉన్నటువంటి ఆస్తుల పరిరక్షణ కోసం కూడా వస్తున్నాడు ఇక్కడికి అని చెప్పేసి భావించాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర సామ్రాజ్యానికి సంబంధించి మళ్ళా అడ్డాగా హైదరాబాద్ కేంద్రాన్ని మరి నియమించుకున్నాడని చెప్పేసి భావించవచ్చు.